హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశిష్ట ఫుడ్. ఇవాళటి రెసిపీ వచ్చేసి నేను చింతకాయలతో పప్పుచారు చేస్తున్నానండి. చింతకాయ పప్పుచారు అంటే మనకి ఈ సీజన్ అంతా కూడా చింతకాయలు దొరుకుతాయి కదా, అందుకోసం అని చెప్పేసి నేను చింతకాయ పప్పుచారు చేస్తున్నాను. ఈ చింతకాయ పప్పుచారు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్. ఎందుకంటే మనకు చింతపండుతో కాకుండా చింతకాయతో కూడా ఇది వేరే టేస్ట్గా ఉంటుంది. ఆ టేస్ట్ వేరే ఉంటుంది, ఈ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి మనకు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ అంతా కూడా మనకు చింతకాయలు దొరుకుతాయి కదా. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చింది చూడండి. ఇందులో నేను సొరకాయ ముక్కలు వేసి పప్పుచారు చేశాను. చాలా బాగుంటుందండి ఇది. ఇది మనకు రైస్లోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. అందుకోసం చింతకాయ పప్పుచారు చేశాను. ఇక ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒకసారి. నేను ఇక్కడ సొరకాయ ముక్కలు తీసుకున్నాను. ఉల్లిపాయలు ఇలా పొడుగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, ఇది వెల్లుల్లి రెబ్బలు కచ్చపక్క దంచుకొని పెట్టుకోవాలి. మెంతి కూర, పచ్చిమిరపకాయ చీలికలు. ఇక ఆ తర్వాత నేను ఇక్కడ చింతకాయలను ఉడకబెట్టి పెట్టుకున్నానండి. చింతకాయలు ఉడకబెట్టుకొని దీని రసం తీసుకోవాలి. కరివేపాకు, కారం, ఉప్పు, దొడ్డుప్పు తీసుకున్నానండి, గల్లుప్పు తీసుకున్నాను. ఇక ఉడకబెట్టుకున్న కందిపప్పు ఇలా మనం మెత్తగా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. కుక్కర్లో ఉడకబెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఇది చక్కగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇది ఆయిల్ వేడెక్కింది. ఆవాలు వేసుకున్నాను 1 స్పూను, జీలకర్ర, ఇవి చిటపట్లు ఆడుతున్నాయి చూడండి. ఇవి చక్కగా వేగినాకనే మనం మిగతా ముక్కలన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. ఇక ఇందాక మనం కచ్చపక్క దంచి పెట్టుకున్న ఇది వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, ఇవి ముందు వేసేసుకోవాలి. ఇది చక్కగా ఆయిల్లో వేగుతున్నాయి చూడండి. ఆ తర్వాత మెంతికూర వేసుకోవాలండి. మెంతికూర అనేది మన కాయలో చక్కగా మగ్గితేనే దీని చేదు వాసన అనేది పోతుంది. ఈ పచ్చి వాసన పోయేంత వరకు ఇది మెంతికూర ఇలా ఆయిల్లో వేయించుకోవాలి. ఇక ఆయిల్లో మగ్గిపోతున్నది చూడండి. ఈ పచ్చిమిరపకాయ చీలికలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడుగా తరుక్కోవాలి. ఇవన్నీ కూడా మన కాయల్లో చక్కగా మగ్గుతున్నాయి చూడండి. ఆ తర్వాత సొరకాయ ముక్కలను కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి, కలుపుతూ ఇటు అటు కలుపుతూ, ఎందుకంటే మాడకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే ఆయిల్లో వేయించుకోవాలి. ఈ సొరకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, మనకు మెంతి కూర, ఈ వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిసేపు మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. ఆయిల్లో చక్కగా మగ్గనివ్వాలి ఇలా. ఇదంతా కూడా ఇలా మగ్గుతున్నది చూడండి. ఆ తర్వాత ఒక 2-3 మినిట్స్ వరకు మనం ఒక మూత పెట్టి ఉన్నామని అనుకోండి. ఇప్పుడు అవి చక్కగా మగ్గిపోతాయి, ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోతాయి. ఒక 2-3 నిమిషాలు ఇలా మూత పెట్టుకొని ఇలా ఉంచేసుకొని ఆ తర్వాత ఒకసారి తీసి చూద్దాం. ఇదిగో చూడండి, మగ్గిపోయినాయి చూడండి ముక్కలన్నీ కూడా. కాస్త మగ్గితే చాలు. ఆ తర్వాత మనం పులుసు పోసుకున్నాక అందులో కూడా బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందాక మనము చింతకాయ రసం ఉన్నది కదండి, ఇదిగోండి చింతకాయలన్నీ తీసుకొని నేను రసం ఇలా తీసుకున్నాను, ఇందులో వేసేసుకుంటున్నాను. ఈ చింతకాయ రసం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ చింతకాయ రసం ఇలా మనకు మరుగుతుండగా ఇప్పుడు కాసేపు అయితే మరుగుతుంది చూడండి. ఇది కరివేపాకు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇలా రెమ్మలతో వేసుకున్నాక ఆ తర్వాత అది మగ్గినాక మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునేటప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ కారం వేసుకుంటున్నానండి. ఇంకా అవసరం ఉంటే ఎక్కువైనా వేసుకోవచ్చు, లేదా తగ్గించైనా వేసుకోవచ్చు. ఇది గల్లుప్పు వేసుకుంటున్నాను ఇందులో. ఇవన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అన్నీ కలిసేటట్టుగా ఇలా కలుపుకున్న తర్వాత
కాస్త నేను ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేస్తున్నానండి ఇందులో. ఈ జీలకర్ర మెంతుల పొడితోనే మనకు భలే టేస్టీగా వస్తుందండి. అసలు ఉన్న టేస్ట్ అంతా కూడా ఇందులోనే ఉంటుంది. చాలా బాగుంటుంది, చూడండి మీరు కూడా ఒకసారి వేసుకొని. ఇది జీలకర్ర మెంతుల పొడి వేసాను ఇందులో. ఈ పప్పుచారులో వేసామనుకోండి చక్కగా ఉంటుంది. ఇక ఆ తర్వాత కాసేపు మూత పెట్టేసి ఇది కాస్త మరగనివ్వద్దాం. ఇది కాసేపు మరిగిన తర్వాత ఇప్పుడు ఇది మూత పెట్టి ఉంచేసాం కదా, ఇదిగోండి చూడండి మరుగుతోంది. ఇది చక్కగా మరిగిపోతుంది చూడండి. ఇది మనకు ఈ చింతకాయ చారు. ఇక ఇందులో ఇందాక ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంది కదండి, ఇందులోనే వేసేసుకోవాలి. ఈ కందిపప్పు కూడా ఈ బౌల్లో కాస్త నీళ్ళు పోసుకొని మళ్ళీ అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక మనకు చింతకాయ పప్పుచారు ఏం చక్కగా మరిగిపోతుంది చూడండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి చింతకాయ పప్పుచారు. ఇది చింతపండు కంటే ఈ టేస్ట్ వేరే ఉంటుంది, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. ఈ సీజన్ అంతా మనకు చింతకాయలు దొరుకుతాయి కదా. ఇక ఆ తర్వాత కొంచెం బెల్లం వేసుకుంటున్నానండి పులుపు విరగడానికి. ఇది బెల్లంతో కూడా టేస్ట్గా బాగుంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఇది ఆప్షన్ అండి. ఇది కొంతమంది తీపి ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు, అలా వేసుకోకుండా పర్వాలేదు, మీ ఇష్టం. ఇది చక్కగా మరిగిపోతున్నది చూడండి చింతకాయ పప్పుచారు అనేది. ఇక ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులో కొత్తిమీర వేసేసి ఇలా ఇది చక్కగా మరిగిపోతుంది కదా. ఇది కాసేపు మరిగినాక ఇలా మన సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది. ఇంకాసేపు మరగనివ్వాలి. ఇదిగో చూడండి ఈ సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం కదా. చింతకాయ పప్పుచారు ఎంత బాగున్నదో చూడండి, మీరు కూడా చేసి చూడండి, బాగుంటుంది. ఈ సీజన్ అంతా చింతకాయలు దొరుకుతాయి కదా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.